అందరికి హాయ్ అండి. మరి ఈరోజైతే మనం పైపుల్ రోడ్ దగ్గర ఉన్న లక్ష్మీనగర్ దగ్గరికి అయితే కబోర్డ్లు వర్క్ అయితే చేయడానికి వచ్చాం. ఆల్రెడీ మనం కొంత చేసి ఆపాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇదైతే మనకి ఇక్కడ ఇది చర్చి అండి. పైన అయితే చర్చి పైన హౌస్ ఉంటుంది. కింద వచ్చేసరికి ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనం లాస్ట్ టైం మనం అన్ని ఓడపీకేసినవి అన్ని ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇవి పాత అన్ని ఓడపీకేసినవి ఇవన్నీ. ఇప్పుడైతే మనం అయితే ఆల్రెడీ ఫ్రేమ్స్ అవన్నీ చేసామండి సన్‌గ్లాసులతో. ఇప్పుడైతే మనం ఈ రోజైతే మనం ఈ అరలు అయితే వేయాలి. అరలు వేసి వీటికి సంబంధించిన రన్నింగ్ డోర్లు కూడా మనం చేయాలి. ఆల్రెడీ ఫ్రేమ్ కూడా చేసాం మనం లేవుడ్తో ఫ్రేమ్ చేసేసి మొత్తం అంతా రెడీ చేసుకున్నాం అనమాట. ఈరోజు ఇదొకటి నూగుడ్డు అనమాట. ఇది బాగా బెండ్ అయిపోయింది, తీసేయాలి మనం. ఇది తీసేసేసిన తర్వాత ఇగోండి వీటికి సంబంధించిన ముక్కలు కూడా మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట మొన్నే. ఇప్పుడైతే మనం ఇక్కడ అరలు అయితే వేసిన తర్వాత వీటికి డోర్లు ఉన్నాయి, రన్నింగ్ డోర్స్. ఆ డోర్స్ ఈ బెడ్రూమ్ కను పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. ఆ రెండింటికి మనం డోర్లు కటింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఈ బెడ్రూమ్లో అయితే దీనికి తాళం లేదు, తాళం పైన ఉన్నట్టు తీసుకోవాలి. ఈ బెడ్రూమ్లో కూడా రన్నింగ్ డోర్లు, దీనికి సంబంధించిన డోర్లు కూడా అయితే మనకు రెడీగా ఉన్నాయి, షీట్లు వచ్చినాయి. ఆ డోర్లు మనం కట్ చేసుకొని ఈరోజు అంతా చేసుకోవాలన్నమాట. ఈ సందులో ఉంటాయి డోర్లు. ఇదిగోండి షీట్లు, ఈ షీట్లు 3 అవి అయితే మనం వేసుకోవాలి. అవి తీసుకొని ఇవైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి పాస్టర్ గారు ప్రతిరోజు. దానికి సంబంధించిన ఇక్కడ వంట సామాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వంటలు చేసి సాయంత్రం పూట్ల పంచుతారనమాట. అంటే బయట అదే భోజనం ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళకి ఇంకా అలాంటి వాళ్ళకి భోజనం అయితే పంచుతారనమాట. ఇదండి మరి వర్క్ అయితే ఇక్కడ. ఇంకా మేమైతే ఈరోజు వర్క్ స్టార్ట్ చేసాం. ఈ వారం మ్యాక్సిమం అంతా అవజేసేయాలి. 2 బెడ్రూమ్లో అవజేసేస్తాను ఈ వారంలో, మ్యాక్సిమం అయిపోద్ది. అలాగే కిచెన్లో కూడా మనం చేసాం అనమాట. కిచెన్లో కూడా మనం చేయాలి. కిచెన్లో దీనికి సంబంధించిన డోర్లు కూడా చేయాలి. డోర్లు కట్ చేసుకోవాలి మనం. ఇక పైన పైన అయితే ఆల్రెడీ బిగించాం అనమాట. ఇదండి ఈరోజు అయితే వర్క్ మంది. ఇక కింద అయితే అరలు వేసి ఇంకా పైన 3వ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఈ టీవీ యూనిట్ అనేది మనం మారుస్తాం అనమాట, మొత్తం ఊడ తీసేసి. ఎందుకంటే ఇక్కడ ఒక సోఫా అయితే పెద్దది ఒకటి అయితే ఆర్డర్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ లెంత్లో అయితే మనం బిగిస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ సైజు తగ్గ మనం ఇప్పుడు ఒక సైడు ఒక పార్ట్ అనేది తీస్తున్నాం అనమాట. ఈ ప్లేస్లో మనం బిగించుకోవాలి. దీనికి ఇక్కడ మెష్ డోర్లు అయితే ఉన్నాయండి. అవన్నీ ఊడ తీసాం మనం కిటికీకి. ఎందుకంటే ఆ కిటికీ మనకి ఇంకా ఉపయోగపడదు, ఎందుకంటే మనం కబోర్డ్ పెట్టేస్తాం కాబట్టి ఉపయోగపడదు. ఇప్పుడైతే మొత్తం సామాన్లన్నీ తీసేసి మనం ఈ కటింగ్ అయితే చేయాలండి. ఈ పార్ట్ అయితే తీసేస్తాం అనమాట. ఇప్పుడైతే టీవీ సంబంధించిన ప్లాంక్ అయితే తీసాం. ఇగో తీసేసి ఇంకా మొత్తం కట్ చేసి ఈ ప్లేస్లో అయితే చెక్ చేసాం అనమాట. మనం ఈ పార్ట్ అయితే తీసాం అనమాట, ఒక పార్ట్. ఇప్పుడు ఏంటంటే కింద ప్లాట్ఫామ్ ఆ గోడ సైడ్ ప్లాట్ఫామే ఉంటుంది. ఇంకైతే మనకి వర్క్ అయితే ఇంకా షీట్ అయితే కావాలి మనకి, షీట్ ఒకటి లేదు. ఈ ఖాళీ అనేది పూర్తి చేయాలన్నమాట. ఈ సైడు తర్వాత ఇక్కడ ఒక సైడ్ అయితే మనం ఈ డమ్మీ చేసుకోవాలి ప్లైవుడ్ తెప్పించి. అలాగే మనం ఇంకా దీనికి కూడా ఇక్కడైతే ఒక డమ్మీ చేయాలన్నమాట. ఒక షీట్ అయితే తీసుకొని కట్ చేసుకొని ఇంక ఈ రకంగా అయితే వర్క్ అయితే మనం ఈరోజు చేసామండి. అలాగే ఈ బాక్స్ కట్ చేసిన బాక్స్ అయితే ఇదిగోండి, ఇది టెంపరరీగా అక్కడ పెట్టాం అనమాట. ఇదండి ఇంకా ఈ రోజు అయితే వర్క్. ఇంకా ఇలాగైతే మనం ఇక్కడ ఈ సోఫా పెట్టేసాము. మామూలుగా ఇంకా ఫోటో కూడా ఒకటి పెట్టేసాం అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ కూడా చేయాలి, ఇంకా ఆలోచించి చేస్తాం. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్